హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వి తెలుగు బ్లాగ్స్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ కూడా టర్న్ ఆన్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అండ్ ఇవాళ వీడియో జస్ట్ ఈవినింగ్ ఊరికే అలా స్టార్ట్ చేశాను చేద్దామని. కియాన్ష్ అండ్ యశ్వి ఈజ్ ప్లేయింగ్ డౌన్ స్టేర్స్. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇండియా నుంచి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక చిన్న బుజ్జి ప్యాకేజ్, అది ఓపెన్ చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తా దాంట్లో ఏమున్నాయి అని. నథింగ్ మచ్, బట్ ఊరికే వీడియో స్టార్ట్ చేశాను కదా, ఏదో ఒకటి చూపిస్తాను మీకు. నాకు వీడియో చాలా లేట్గా చేయడం ఇష్టం లేదు. సో అందుకని కొంచెం వీక్లీ వన్స్ అన్న ఒక వీడియో పెడదాము. నా అఫ్కోర్స్ అయి ఉండొచ్చు ఎవరు పెడితే ఎవరు చూస్తున్నారని, బట్ కొంతమంది ఉన్నారు నా వీడియో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు. వాళ్ళ కోసం స్పెషల్లీ ఐఎమ్ మేకింగ్ వీడియోస్. అండ్ దానికి ముందు ప్యాకేజ్ ఓపెన్ చేసే ముందు మీకు ఒక 2 ప్రోడక్ట్స్ చూపిస్తాను. అవి చాలా అంటే చాలా నచ్చాయి నాకు. స్పెషల్లీ పేపర్ ప్లేట్స్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. జాలీ చెఫ్ అనేవి. హౌస్ వార్మింగ్ అప్పుడు నేను ఆ పేపర్ ప్లేట్స్ యూజ్ చేసేసాను. మెయిన్గా థిక్నెస్ చాలా బాగుంది పేపర్ ప్లేట్స్. జాలీ చెఫ్ బ్రాండ్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే డెఫినెట్గా బై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ వచ్చేసి ఇప్పుడు అది చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ వాళ్ళవి కాఫీ కప్స్ కూడా ఉన్నాయి. పేపర్ ప్లేట్స్ కూడా స్మాల్ సైజ్ ఉన్నాయి, బిగ్ సైజ్ ఉన్నాయి. నేను స్మాల్ సైజ్ యూజ్ చేశాను. చాలా అంటే నిజంగా బాగున్నాయి ప్రోడక్ట్. ఇన్ కేస్ ఎప్పుడైనా అర్జెంట్గా పేపర్ ప్లేట్స్ కావాలనుకుంటే అమెజాన్ నాలాగా బాగా యూజ్ చేసే వాళ్ళైతే మీరు అక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ కాఫీ కప్స్ కూడా ఉన్నాయి వాళ్ళవి, అవి కూడా ఉన్నాయి. నా దగ్గర పేపర్ ప్లేట్స్ అయితే అయిపోయినాయి, మీకు చూపించలేను. ఇప్పుడు కాఫీ కప్స్ అయితే చూపిస్తా చూడండి. ఇలా 2 డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనకి ఒకటి పంపించారు. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అవసరం లేదు, బట్ మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ నీట్గా ప్యాక్ చేసేసింది ఇది. ఇవి కూడా ఇచ్చారు. అండ్ కప్స్, ఇవి కప్స్. దెన్ క్యాప్స్, ఇవి కప్స్. సో నైస్. చూసారు కదా కాఫీ కప్స్ అయితే అవే. ఇప్పుడు నేనైతే ఇవి క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తా. ప్రజెంట్ మేమేం పెద్దగా కాఫీస్ ఏం తాగట్లేదు. కాఫీ మిషన్ కూడా లేదు మా దగ్గర. మేము పెద్ద కాఫీ లవర్స్ కాదు, బట్ అప్పుడప్పుడు వీకెండ్స్ ఎప్పుడైనా తాగుతూ ఉంటాము. సో దానికోసమని పెట్టుకుంటే బెటర్ అని ఒక సెట్ అయితే ఇంట్లో ఉంది. అండ్ పేపర్ ప్లేట్స్ అయితే అయిపోయినాయి, మీకు ఇప్పుడు చూపిలేను. మీరైతే ఆ లింక్ క్లిక్ చేసి దాంట్లోకి వెళ్తే మీకు అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళే కనిపిస్తాయి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై అనమాట. అండ్ దెన్ ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఇది, ఈ ప్రోడక్ట్ వచ్చి పౌడిన్ అనేది నైఫ్. ఈ నైఫ్ పంపించారు మనకి. ఇదైతే నేను ఇంకా యూజ్ చేయలేదు. ఈ నైఫ్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ చెక్అవుట్ చేయండి, చెక్ చేయండి. మీకు నచ్చితే యూ కెన్ బై. ఇది నైఫ్ ఎలా యూజ్ చేయాలి అంటే అని, ఇదేమో వారంటీ కార్డ్. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దే విల్ రిటర్న్ అనమాట. మనీ రిటర్న్ చేసేస్తారు యాక్చువల్గా. ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో అండ్ బై. సో ఇప్పుడైతే ప్రోడక్ట్స్ చూపించేసాను కదా, ఇప్పుడు లెట్స్ గో టు మన పర్సనల్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. పర్సనల్ ప్రోడక్ట్ ఏంటంటే ప్యాకేజ్ ఇండియా నుంచి వచ్చింది. ఒక చిన్న ప్యాకేజ్. దీంట్లో ఏమున్నాయి, స్వీట్స్ ఉన్నాయి, పికిల్స్ అంట, స్నాక్స్. అన్నిటినీ తీసి సర్ది అయితే పెట్టేసాను లోపల, ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేసే టైం లేదు. 7 అయిపోతుంది. కొంచెం కియాన్షిని బయట ఆడిపించాలి. సో ఇప్పుడైతే నైఫ్ ఒకసారి చెక్ చేద్దాం, బాగుందో లేదో చూద్దాం. అండ్ అట్లీస్ట్ కొంచెం మంది తినకపోతే మన సాగదు. సో అందుకని ఇప్పుడైతే సున్నుండల డబ్బా ఓపెన్ చేస్తున్నాను. యశ్వి కూడా ఫేవరెట్ ఇది, బట్ కియాన్ష్ తినలేడు. వాడికి కొంచెం లడ్డూలు అవి ఎందుకో నచ్చవు. యశ్వి అయితే ఇష్టంగా తింటుంది సున్నుండలు.
Yummy. Now we will open it. Knife. ఇంత షార్ప్గా ఉంది. ఇది ఒకసారి నీట్గా వాష్ చేసి ఒక యాపిల్ కట్ చేస్తా. Oh my God, it's so sharp. Open it. కియాన్ష్ ఆడుకోవడం అయిపోయింది. ఇప్పుడు బయటకు తీసుకెళ్ళాలి. నా వీడియో కూడా అయిపోయే వరకు కింద ఆడుకుని వచ్చాడు. కియాన్ష్ ఈజ్ రెడీ టు గో అవుట్ సైడ్. తుజే యాపిల్ బాయ్. యాపిల్ తింటున్నాడు. తిన్నాక బయటకు తీసుకెళ్ళాలి. వాటర్ టేబుల్ పెడతాను కొంచెంసేపు ఆడుకోవడానికి, లేదంటే చేతికి చిక్కడు దొరకడు టైప్లో వాడి వెంట పరిగెట్టాలి. చూసారా అలా తీసుకెళ్తున్నాడు. తిను నువ్వు. ఓకే, తిన్నాక వెళ్దాం. ఓకేనా? వాటర్ టేబుల్ మాది కాదు, ఫ్రెండ్ వాళ్ళది. బట్ కియాన్ష్ కోసం అని అడిగి తీసుకున్నా అనమాట. దీంట్లో ఇప్పుడు నేను వాటర్ నింపితే వీడు ఆడుకుంటాడు కొంతసేపు. కియాన్ష్ చెప్పులు వేసుకుంటావా? చెప్పులు వేసుకోపో. వాటర్ నింపుదాం పో. చెప్పులు వేసుకో. వాటర్ చెప్పు. వాటర్ వాటర్ వాటర్. బాయ్ బాయ్. వెళ్ళిపోయినాయిలే, వెళ్ళిపోయినాయి. బాయ్ బాయ్. నాన్న ఫోన్ చేస్తాను. లెట్స్ గో హోమ్ నాన్న. దా కియాన్ష్ కమ్. నో వెళ్దాం. దా ఇంటికి వెళ్దాం. హాయ్ యశ్వి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ షాప్కి? ఎందుకు? ఏ షాప్కి వెళ్తున్నావు? ఎవరు తీసుకెళ్తున్నారు? అడిగా మా నాన్న. అడుగు. ఇప్పుడైతే మేము వాల్మార్ట్కి వెళ్తున్నాము యశ్విని తీసుకొని. ఈవినింగ్ వాల్మార్ట్లో యశ్వి కోసం సైకిల్ తీసుకోవడానికని వచ్చాము. యశ్వికి యాక్చువల్ లాస్ట్ ఇయర్ సైకిల్ కొన్నాం, సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కొంటున్నాము. లాస్ట్ ఇయర్ సైకిల్ వచ్చి అమెజాన్లో కొన్నాం, అది ఫిక్స్ చేయడం అంతా మాకు సెట్ అవ్వలేదు. అందుకే మళ్ళీ కొనడానికి వచ్చాం సైకిల్. 16 ఇంచెస్ సైకిల్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి మోడల్స్. అండ్ ఇంకా సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ సైకిల్ ఆప్షన్స్ కూడా లేవు. 18 ఇంచెస్ ఓన్లీ 3 ఉన్నాయి అంతే యశ్వికి. ఇంకా వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. కియాన్కి వచ్చి ఇక్కడ వాడిని కూడా దింపమని ఒకటే అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇది 20 ఇంచెస్, ఇది 18 ఇంచెస్. ఇది 18. ఈ పింక్ మరీ ఓవర్గా ఉంది ఈ కలర్ బేబీ. 18లో నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 20 ఇంచెస్.
2 ఆప్షన్స్, ఇది లేదంటే ఇది. యా 18 girls. Okay. So దీనికి బ్లూ ఉన్నాయి, దానికి పింక్ కట్టర్స్. హాయ్ నాన్న. హాయ్ కియాన్ష్. యశ్వి, మనకి 2 సైకిల్స్ ఆప్షన్ ఉంది. ఏ సైకిల్ నచ్చింది నీకు? ఇదా? ఓకే, దీనికి బ్యాగ్. ఈ సైకిలా లేదంటే ఈ పింక్ సైకిల్? ఏ సైకిల్? పింక్ సైకిల్ $88. బ్యాగ్ ఈ బ్యాగ్ రోలింగ్ థింగ్. రోలింగ్ ఎందుకు? అది ఓపెన్ చేయడానికి వస్తుంది, ఓపెన్ చేయొచ్చు. పింక్ బాగుంది. బ్యాగ్ లో నువ్వేమైనా పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్ ఏదన్నా. కియాన్ష్ కమ్. ఓకే, లెట్స్ గో విత్ పింక్. అతను వస్తాడు ఇప్పుడు. వీడు చూడు పడుకోండి, కాళ్ళు దాని కింద పెట్టి. కియాన్ష్ కాళ్ళు ఎక్కడ నాన్న? అదే కదా, అసలు వెళ్ళిపోయాడు అక్కడ ఎక్కడికో ఆ బొమ్మ చూసి. అసలు వెనక్కి కూడా తిరిగి చూడట్లా. అలా ఏడుస్తాడు అప్పుడు కనపడలేదు. మేము అక్కడ బిజీగా సైకిల్ చూస్తుంటే కియాన్ష్ ఇక్కడ సైలెంట్గా వచ్చేసాడు. చెప్పకుండా, మేము చూడకుండా వచ్చేసాడు. ఇంకా నేను వాడికి తెలియకుండా వచ్చి అక్కడ నిలబడుకొని వీడియో తీస్తూ చూస్తూ ఉన్నాను. సైలెంట్గా ఆడుకుంటూ ఉన్నాడు. ఒక 5 minutes అలానే ఆడుకున్నాడు. అసలు మేము ఉన్నామా లేదా కూడా చూసుకోకుండా సడన్గా రియలైజ్ అయ్యాడు అమ్మ ఉందా లేదా అని. అదే మమ్మీ మమ్మీ అని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మీరే చూడండి వీడియోలో. నేను రాను. వెళ్దాం దా. నాన్న పాట పెడతారా నీకు? క్యాన్ష్ దా. మొత్తానికి సైకిల్ సెలెక్షన్ అయితే అయిపోయింది. పింక్ చూస్ చేసుకుంది యశ్వి. ఇంకా మాకు కూడా అక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇదే బెటర్ అనిపించింది. ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకోలేదు మేము, ఎందుకంటే అది వచ్చి మళ్ళీ మేము ఫిక్స్ చేసి సరిగా సెట్ అవ్వక అందుకొని ఈసారి షాప్లో డైరెక్ట్ కొనేసాము. ఇంకా ఈ సైకిల్ డీటెయిల్స్కి వస్తే 18 inches సైకిల్ $120 అయింది విత్ ట్యాక్స్. యశ్వికి యాక్చువల్లీ 20 inches కొనొచ్చు, బట్ తనకు అస్సలు రాదు. సో 18 inches కొన్నాము ఈసారి. ఇంకా సైకిల్ కొనడం అయిపోయింది కదా, ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికి వెళ్తున్నాము. ఇంకా కియాన్ష్ అటు ఇటు కొంచెంసేపు ఆడుకున్నారు, కొంచెంసేపు అటు ఇటు కొంచెం ఎక్స్ప్లోర్ చేసి బ్యాక్ టు హోమ్. అంతే, ఈ వీడియోతో ఇంతటితో అయిపోయింది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.